కాస్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అనేటువంటిది చదవటానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ జిల్లాలో 16 ఫ్యాక్టరీలు ఉన్నాయన్నారు. ఈ 16 ఫ్యాక్టరీలు మనం పరిశీలించామనుకో అన్నీ మనకు తెలియదండి. మనం నేర్చుకోవాలి, మంచి వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎక్కువ కాలం నుంచి ఉన్నారు అంటే వాళ్ళు ఎన్నో అవాంతరాలని అధిగమించి ఇటువంటి సందర్భాలని చిన్న చిన్న ప్రమాదాలు జరిగి ఉంటాయి. వాటిని అన్నిటినీ అధిగమించి అతను ఉన్నాడు అంటే ఈ లేఅవుట్లోనే కొన్ని రహస్యాలు దాగి ఉంటాయి అన్నమాట. ఆ రహస్యమే ఇప్పుడు మనం చూసింది వన్ ఆఫ్ ద రహస్యం. అది చెప్పగలగాలంటే మనం ఇలాంటి వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి, హంబుల్గా ఉండాలి. అన్నీ నాకే తెలుసు, నాకు అధికారం ఉంది కదా అని పొగరు వ్యవహారాలు మాత్రం కరెక్ట్ కాదు. నా అభిప్రాయం ఏంటంటే నేను ఇట్లాంటి వాళ్ళని బాగా రెస్పెక్ట్ ఇస్తానండి. వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ లైఫ్ అండ్ దే ఆర్ గివింగ్ జాబ్ టు కపుల్ ఆఫ్ పీపుల్. ఇన్ ద ప్రాసెస్ ఏంటంటే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ ప్రమాదాలు చోటు చేసుకోకుండా మనం సహకరించాలి. వాళ్ళకి మెలకువలు వేరే వాళ్ళు పాటించాయన్నా మనం తెలుసుకుని వాళ్ళకి నేర్పాలి, వాళ్ళు నేర్చుకునేటట్టు చేయాలి. అంతేగాని వాళ్ళ మీద పెత్తనం చెలాయించి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ బ్రైబులు కలెక్ట్ చేసి లేకపోతే వాళ్ళని రకరకాలుగా అధికారులు తప్పిదం ఉందని వాళ్ళని హెరాస్మెంట్ చేయడం అది కరెక్ట్ కాదు.